వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకా సువర్తమానం 11వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. పేజ్ నెంబర్ 63, క్రొత్త నిబంధన పుస్తకం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయుడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఈ ప్రత్యేకమైన స్వస్థల కార్యక్రమంలోకి పిలిచిన ಎಲ್ಲರಿಗೂ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు తోడైయుండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇదనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథమును దేవుడే మరి 40 మంది గ్రంథకర్తల చేత వ్రాయించిన వారుగా ఉన్నారు. దైవాత్మ ఆవేశం వలనే, దైవావేశం వల్లే ఈ లేఖనాలు వ్రాయబడి ఉన్నవి. పూర్వకాలములో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన వారై ఉన్నారు. ఆ తర్వాత కుమారుడి ద్వారా మనతో దేవుడు మాట్లాడిన వారై ఉన్నారు. నేటి దినాల్లో వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడు వారై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. అంటే ఇంచుమించు 10,000 వాగ్దానాల పైనే ఉన్నాయి. ఏడాదికి సరిపడిన వాగ్దానములు ఎక్కడ ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దైవజనులు అన్నారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిలు నాదున నయమగువాక నాంబులు గలవు, భయపడకూడని పలుకులు నీకు జయముగలుగా 365 గలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశపడకు ఎందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. కాబట్టి మనం ఏం పడకూడదు? భయపడకూడదు. దేవుడు ఎన్నో వాగ్దానములు మన కొరకు ఏడాది పొడుగున దేవుడు మనకి వాగ్దానములు ఇచ్చిన వారై ఉన్నారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి నమ్మదగిన వాడు. ఆకాశము భూమి పోయినా నాకు పోయింది పర్వాలేదు, కానీ ఆయన వాక్యం పొల్లైనను సున్నా అయినా కూడా తప్పిపోదండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. అలాగే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చక్కని వాగ్దానం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి దేవుడు మన కొరకు భూమి ఆకాశముని సృష్టిని నువ్వు అడగకపోయినా ఇచ్చాడు. ఇచ్చాడు ఇవ్వలేదా? నువ్వు అడిగావా? దేవా నాకు భూమి కావాలి, నాకు ఆకాశం కావాలి, నివసించడానికి నివాసయోగ్యమైన భూమి కావాలి, నేను త్రాగడానికి నీరు కావాలి, ఇవన్నీ నువ్వు అడిగితే ఇచ్చాడా? దేవుడు ఇవన్నీ అడగకుండానే ఇచ్చారు. మరి అడిగితే ఇవ్వడా? అట్లే అడిగితే ఇస్తాడా? ఇవ్వడా? కాబట్టి ఇక్కడ వాగ్దానం ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతి వానికి నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించేవారై ఉన్నారు. కాబట్టి మనం ఎలా అడుగుతున్నాం? ఇంకా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇచ్చే దేవుడు. మనం ఎంత అడుగుతాం, కానీ దేవుడు చాలా ఇస్తాడు. మనం ఎంతవరకు పట్టుకోగలం అంతే పట్టుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలాగున బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ వాటన్నింటినీ నెరవేర్పులోనికి తెచ్చుకోలేకపోతున్నాం. అందుకనే ప్రార్థన దేవుడు వింటాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి నెరవేర్పు రాదు. ఏం జరగదంట? నెరవేర్పు రాదు.
ఎందుకు ప్రార్థనకి నెరవేర్పు రాదో ఈ దినము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రార్థన నెరవేరకపోవటానికి కారణాలు ఉన్నాయి. 7 కారణాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈ దినం ధ్యానించుకుందాం. ప్రార్థన కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన కూడా నెరవేర్పు రాదు. మోషే గారు ప్రార్థన చేశారు, దేవా ఆ కానాను దేశము నేను వెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నన్ను కూడా తీసుకెళ్ళాను. ప్రభు అన్నాడు, దూరం నుంచి ఆ ప్రాంతం చూపించాడు, కానీ నువ్వు అందులోకి వెళ్ళవు అన్నాడు. ముమ్మారు అడిగాడు, ఇక మాట్లాడబాకు దాని గురించి, నువ్వు వెళ్ళవు, చూడు అంతే. భక్తుడే. మోషే అంత గొప్ప భక్తి కూడా ఉన్నాడా? యెహోవా స్వరూపమును నిదానించి చూడగలిగిన వాడు. ఒక మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. అవునా కదా? కాబట్టి ఎంత గొప్ప భక్తుడు, కానీ ఒక్క ఆజ్ఞ మీరాడు. ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను కొట్టాడు. ద్రోహులారా అని చెప్పి ఆ బండను కొట్టాడు. దేవుడు నా నామాన్ని మహిమపరచలేదు, నువ్వు వెళ్ళవు. గొప్ప భక్తిపరుడే, కానీ ఆయన ప్రార్థనకి ఏం రాలా? ఇంకా మనం చూస్తే మరి ఏలియా గారు, అయ్యా నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాదు, నన్ను తీసుకో. ఇక మరణం కోరుకున్నాడు. పదవి వృక్షం కింద కూర్చొని 1 రాజులు 19వ అధ్యాయం. దేవుడి చిత్తం కాదు ఏలియా మరణించడం, కనుక ఆయన కోరినట్టుగా మరణం రాల. శక్తికి మించిన ప్రయాణం చేయించి 40 దినాలు హోరేబు పర్వతానికి వెళ్ళాక ఆరోహణ అంతస్తు దేవుడు ఇచ్చాడు. అక్కడి నుంచి మాట్లాడు. అవునా కాదా? కాబట్టి ఇక్కడ మరి ఏలియా గారు చేసిన ప్రార్థన కూడా ఏమి రాలా? నెరవేర్పు రాలా. ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము సొదొమ గొమొర్రా వరకు ప్రార్థన చేస్తాడు, కానీ అబ్రహాం ప్రార్థన కూడా నెరవేర్పు రాలా. ఆ పట్టణం నాశనం అయిందా అవలేదా? నాశనం కాకముందు దేవుడు చెప్పాడు అబ్రహాము కూడా గొప్ప జనం అవుతాడు. మరి అబ్రహాంకి నేను ఏదైనా దాచేదా నా విషయాలు అని చెప్పి సొదొమ గురించి చెప్పాడు. కానీ అబ్రహాము, అయ్యా 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా, 45 మంది ఉంటే రక్షిస్తావా, ఇలా తగ్గించుకొని దుమ్ముతో పోల్చుకొని తగ్గించుకొని అడిగాడు. కానీ దీనికి ఏమి రాలేదు. ఇంకా మనం చూస్తే దావీదు పాపములో పడ్డాడు. బత్షెబా విషయములో, ఊరియా భార్య అయిన బత్షెబా విషయములో పాపంలో పడ్డాడు. ఒక బిడ్డకు పుట్టాడు. ఆ బిడ్డ కొరకు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ చివరికి ఆ బిడ్డ బ్రతకలేదు. దావీదు ప్రార్థన నెరవేర్పు. మరి ఇంత గొప్ప భక్తులే వీరి ప్రార్థనకి నెరవేర్పు జరగలేదు, లేదా నెరవేర్పు రాకపోవడానికి కారణం ఏంటంటే లోట్లు ఉన్నాయి. ఏమంటాయి అమ్మ? ప్రార్థన నెరవేర్పు రాలేదు అంటే దానికి లోపాలు ఉన్నాయి. కాబట్టి లోపములు లోటులు సరిదిద్దుకొని చేయాలి. మోషే ద్రోహులారా అన్న కారణాన్ని బట్టి వెళ్ళాలి. అబ్రహాము తన భార్యని సహోదరుని పిలిచాడు, అబద్ధమాడాడు, కనుకనే అబ్రహాం ప్రార్థనకి నెరవేర్పు రాదు. అలాగే దావీదు పాపములో ఉండి ప్రార్థన చేశాడు, కాబట్టి దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? వినలేదు. ఏలియా ప్రార్థన చేశాడు, కానీ దేవుడికి ఏలియా చనిపోవడం ఆయన చిత్తం కాదు. ఏలియాకి ఆరోహణ అంతస్తే వాళ్ళని దేవుడిని చిత్తం, కానీ ఆ ప్రార్థనకి నెరవేర్పు రాదు. కాబట్టి ఇలాగూ భక్తులు చాలా మంది చేశారు, మర్చుకునే చెప్పారు. మరి ఎందుకు నెరవేర్పు కాలేదంటే కారణాలు కూడా మనం తెలుసుకున్నాం. ఏంటయ్యా ఇంకా కారణాలు మనం చూస్తే ఒక భక్తుడు ఉన్నాడంట, సెయింట్ ఎనిబిసెంట్ అనే భక్తుడు ఉన్నాడు. ఎవరంట? సెయింట్ ఎనిబిసెంట్ అనే భక్తుడు ప్రార్థించి తనకున్న మరి కోరిక నెరవేరలేదు. ప్రార్థించి తన కోరిక లేదా తన ప్రార్థన నెరవేరకపోవటాన్ని బట్టి విశ్వాసము కోల్పోయి విశ్వాసం వదిలి మరి వేరే మతంలోకి ప్రవేశించాడు. చూడండి, ఇలా మంచి భక్తులే ప్రార్థన నెరవేర్పు కాలేదంటే దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అంటే దినము ధ్యానించుకుందాం. ప్రార్థన నెరవేర్పు కాకపోవటానికి, దేవుడు మన ప్రార్థనలు అంగీకరించకపోవటానికి కారణాలు ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే మన పాపములే మొదటి కారణం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే మీకు తెలిసిన వాక్య భాగమే. యెషయా గ్రంథము 59వ అధ్యాయము ప్రారంభ 2 వచనం. రక్షింపనేరకేడునట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరకేడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింప
ఉన్నాడు. మన పాపములే మనకి ఆయనకి ఎలా ఉన్నాయంట? అడ్డుగా ఉన్నాయి. కనుకనే మన ప్రార్థనకి ఏం రావట్లేదు? నెరవేర్పు రావట్లేదు. మన రహస్య పాపములు మనం ఏం చేసినా ఆయన ముఖబింబంలో మన పాపములన్నీ తేటగా కనపడదు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు సిక్కు మతస్థుడు. చిన్ననాటి నుంచే మరి విగ్రహారాధన కలిగిన వాడు, క్రైస్తవ వ్యతిరేకి. మరి స్కూల్లో చదివినా కూడా బైబిల్ని చించేశాడు, కాల్ చేసిన వ్యక్తి. కానీ చివరికి దేవుడు అతను పట్టుకున్నాడు. ఒకరోజు సృష్టికర్త ఎవరైనా ఉంటే నాకు కనపడాలి, నాతో మాట్లాడాలని చెప్పి ఒక తీర్మానానికి వచ్చాడు. తన ఇంటి దగ్గరే పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఈ రోజు రాత్రంతా నేను ప్రార్థన చేస్తా, సృష్టికర్త అనేవాడు ఉంటే నాకు కనపడాలి, మాట్లాడాలి, లేకపోతే నేను వెళ్ళి ఏం చేస్తా, చనిపోవడానికి నిర్ణయం చేసుకున్నాడు. రాత్రంతా ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు, ఎవరు కనపడలా. తెల్లవారి 5 గంటలకు ఆ ట్రైన్ 4:30 వరకు చూశాడు, ఇక ఎవరు లేరు, సృష్టికర్త లేడని చెప్పి తీర్మానం చేసుకొని తలుపులు తీయబోతుంటే ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో సిలువ మీద వేలాడుచు రక్తము కారుచు గాయములతో యేసు ప్రభు దర్శించాడు. యేసు ప్రభువును చూడగానే సాధు సుందర్ సింగ్ కి, నీవు క్రైస్తవుల దేవుడివి, నిన్ను నేను పిలవలేదు కదా, నీవెందుకు వచ్చావని ప్రభు నిందించాడు. ఏమంటున్నాడు? నీవు క్రైస్తవుల దేవుడివి, నిన్నెవరు పిలిచారు, నువ్వెందుకు వచ్చావు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు సమాధానం, నీవు సృష్టికర్త ఎవరో చూడాలని ఆశపడ్డావు కదా, సృష్టికర్తను చూడాలనేగా రాత్రి నుంచి నువ్వు ప్రయాసపడ్డావు, నేనే సృష్టికర్తని అని అన్నారు. ఏమన్నారు? నేనే సృష్టికర్తనంటే నీవు సృష్టికర్తవైతే నీకెందుకు ఎంత శ్రమ, నీకెందుకు ఈ సిలువ యాగం, నీకెందుకు ఇంత రక్తదారులు, నీకెందుకు ఎంత శ్రమ అంటే నీ కొరకే అన్నారంట ప్రభు. ఏమన్నారు? నీ కొరకే నాకు ఈ శ్రమ అని అన్నారంట. సాధు సుందర్ సింగ్ అలాగ ప్రభువుని చూస్తూ ఉంటే ప్రభు ముఖబింబములో ఈయన చేసిన పాపాలన్నీ కనపడుతుంది. ఎక్కడ కనపడుతున్నాయి? ప్రభు ముఖములో. సాధు సుందర్ సింగ్ బాల్యం నుండి తాను ఎన్నిసార్లు బైబిల్ చించాడో, కాల్చివేశాడో, ప్రభుని ఎన్నిసార్లు దూషించాడో ఆయన చిట్టా అంతా కూడా అక్కడ కనపడుతుంది. అప్పుడు సాగిలపడి నమస్కరించి ప్రభువుని తన రక్షకునిగా, తన పాపాలు ఒప్పుకొని తన రక్షకునిగా తన హృదయంలో చేర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ తన పాపాలు ఒప్పుకున్నాడో దేవుడికి బలమైన సాక్షిగా ఆయన జీవించాడు. భారతదేశంలోనే అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రచారం చేశారు. కాషాయ వస్త్రాలు ధరించే ఆయన టిబెట్ ప్రాంతం అంతా ఇదంతా తిరిగి భారతదేశం సువార్త పనిచేసి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరికి కనపడదు. బహుశా హిమాలయాల్లో 2వ రాకడ కొరకు దైవ ధ్యానంలో ఉన్నారన్నారు దైవజనులు దేవదాసయ్య గారికి దేవుడు అందించగా ఆయన చెప్పిన మాట. కాబట్టి అనేక మంది ఋషులు ఉన్నారంట హిమాలయాల్లో. కైలాసగిరి అనే ప్రాంతంలో కైలాస మహర్షి గారు 12,000 పైచులకే ఋషులు 2వ రాకడ కొరకు నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి ఆహారం లేదంటే లేదు, వారికి ఆకలి లేదు, ఆహారం లేదు. దేవుడి మాటే వారికి ఏంటి? ఆహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు ఏమవుతాడు? జీవిస్తాడు. కాబట్టి దేవుడి మాటే వారిని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. కాబట్టి ప్రార్థన నెరవేరలేదంటే కారణము మన పాపములే అంటారు. వ్యాధి పోలేదంటే పాపం ఉంది, పాపం పోతే వ్యాధి సులువుగా పోతుంది. ఉదాహరణకి పక్షవాయువు గల వ్యక్తిని మరి మనసు మీద అలాగే పెంకులు తీసి ప్రభు ముందు అలా దించివేశారు తాళ్ళు పెట్టి. నీకు తెలిసి కాదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన ఇంట్లోకి రావడానికి ఖాళీ లేదు, చుట్టూ జన సమూహమే. ఇక తన స్నేహితులు ఆ వ్యాధిగ్రస్తుడిని మరి మంచాన్ని కట్టి కాళ్ళు కట్టి పెంకులు తీసి ఆమాంతో యేసు ప్రభు ముందు దించారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి ప్రభు ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాల, ఆ వ్యక్తి అడగల. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. ఆయన దిక్కున ఆయన లేచాడు, పరుపు చుట్టుకొని వెళ్ళిపోయాడు. ఇదేంటండి, ఈయన పక్షవాయువుతో బాధపడుతున్నాడు, పక్షవాతం జబ్బుతో ఉన్నాడు, లెగవలేడు, కదలలేడు, మనసులోనే ఉన్నాడు. కానీ ప్రభు నీకున్న పక్షవాయువు నిన్ను విడిచిపోయింది, వెళ్ళిపో అని అన్నాడా? ఏమన్నాడు? నీ పాపములు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు ఆ వ్యక్తి లేచి ఏం చేశాడు? నడిచి వెళ్ళినట్లుగా చూస్తున్నా. కాబట్టి నెరవేరకపోవడానికి కారణము మన పాపములే అడ్డుగా ఉన్నాయి. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలంట?
ఒప్పుకోవాలి. చూడండి, కీర్తనకారుడు అంటాడు, 66వ దావీదు కీర్తన 18వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి ఎందుకు వినట్లేదంట? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసి ఉన్నాను కనుక ప్రభువు నా మనవి ఏం చేయడు? వినకపోవును. వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి పాపం ఉంటే ఏం చేయాలి? మన ప్రార్థన నెరవేర్పు రాదు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. ఒకడు బలి అర్పించడానికి వచ్చాడు దేవుడికి. అప్పుడు ప్రభు అంటున్నాడు, అక్కడ బలిపీఠము దగ్గరనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. సహోదరులతో గొడవ, గుద్దులాట, అతనికి ఇతనికి పడట్ల. ప్రభుకేమో ప్రార్థన లేదా బలి అర్పించడానికి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, ముందు అతనితో సమాధాన పడరా, ఆ తర్వాత వచ్చి బలి అర్పించు, నేను ఆ బలిని అంగీకరిస్తాను. కాబట్టి ప్రార్థన నెరవేర్పు కాకపోవడానికి కారణం ఏంటి? పాపములు. మన పాపములే అడ్డుగా ఉన్నాయి. రెండవ కారణం మనం చూస్తే, స్వార్థముతో చేసే ప్రార్థన నెరవేర్పు కాదంట. ఎలా చేస్తే? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ యాకోబు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తల్లి 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో. ఎలా అడుగుతారంట? దురుద్దేశంతో అడుగుతారంట. మీ యొక్క సుఖ సంతోషాలు భోగముల నిమిత్తం అడుగుతారు. అందుకే నీకేం రావట్లా? నెరవేర్పు రావట్లేదు. ఏంటయ్యా ఈ దురుద్దేశం అంటే మీకు చెప్తాను. ఉదాహరణకి, ఒకడు 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. 1 కోటి రూపాయలు లాటరీ కావాలని ఆశించి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశాడు? ఎంత కావాలంట? 1 కోటి రూపాయలు కావాలంట. ఇది దురుద్దేశం, మంచి ఉద్దేశమా? చెప్పాలి. మరి ఇటువంటి వాటికి నెరవేర్పు వస్తుందా? మీరే అంటారు, ఏమనాలి? ఎంట్రుకతో కొండలు లాగాలంటారంట. కుదిరే పనేనా? కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు అడిగినను మీ దురుద్దేశముతో అడుగుతారు, మీ భోగముల నిమిత్తం అడుగుతారు, కనుక మీకు ఏమీయో దొరకటలేదు. కాబట్టి ఇలా స్వార్థముతో చేసిన ప్రార్థన ఎప్పటికి ఏమవదో? నెరవేర్పు రాదు. మొట్టమొదటి ఏంటి? ప్రార్థన నెరవేరకపోవడానికి కారణం ఏంటి? మొదటి కారణం, మన పాపములు మనకి దేవుడికి ఎలా ఉన్నాయి? అడ్డుగా ఉన్నాయి. అందుకనే ప్రార్థనకి ఏమి రావట్లా? నెరవేర్పు రావట్లా. రెండవ కారణం ఏంటంటే, స్వార్థముతో ప్రార్థన చేస్తారంట. స్వార్థముతో చేసిన ప్రార్థనకి ఏమి రాదు? నెరవేర్పు రాదు. కొంతమందికి స్వార్థం, ఒకరంటే ఒకరు పడదు. వారు అలా అయిపోవాలి ప్రభు, వీరు ఇలా అయిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. వారు అడిగే దురుద్దేశం, వాటికి ఎప్పుడు నెరవేర్పు రాదు. వాటి గురించి నువ్వు భయపడదు. నువ్వు దేవుడి సన్నిధిలో దేవుని ఆజ్ఞకు విధేయులై నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని మనం వింటాడు. దురుద్దేశంతోనో, అసూయతోనో, ద్వేషంతో చేస్తే ఏం రావు? నెరవేర్పు రావు. మూడవ కారణం మనం చూస్తే, ఇంటిలో సమాధానం లేకుండా వల్ల కూడా ప్రార్థన నెరవేర్పు రాదు. ఇంట్లో ఏముండకూడదంట? ఇంట్లో సమాధానం లేదు కనుక ఆ ప్రార్థన కూడా నెరవేర్పు రాదు. అందుకని నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? జత చేశాడు. అవమని కుటుంబంగా చేశాడు. అంటే నరుడు ఒంటరిగా ఉంటే ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. కనుక నేను జత చేశాడు. వారు ఫలించినట్లుగా దేవుడు దీవించాడు. ఇప్పుడు కుటుంబం అయింది. కుటుంబం అంతా కలిసి ఎలాగ ఉండాలి? ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కుటుంబ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. చాలా కుటుంబాలు 2 దినాల్లో ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే సమాధానం ఎలా ఉంటుంది? మన ప్రభు సమాధానములకు కర్త. ఆయన అల్లరికి కర్త కాడు. దేనికి కర్త? సమాధానములకు కర్త. కాబట్టి సమాధానం కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏ గృహములో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబము సమాధానంగా ఉంటుంది, అన్ని విషయాల్లో వృద్ధి పొందుతుంది, సంతోషంగా ఉంటుంది. అందుకని కుటుంబంలో ప్రార్థన లేని కుటుంబము విడునాగులు సంచరించు గృహం లాంటిది అన్నారు దైవజనుడు. ప్రార్థన లేని హృదయం అంట పెద్ద పనులు ఉండే గుహ లాంటిది అని అన్నారు దైవజనుడు.
ప్రార్థన లేని గృహం ఎటువంటిదంట? గుడినాగులు సంచరిస్తే గృహం అంట. గుడినాగులు అంటే చూడండి ఎంత భయంకరమైన దుస్థితి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతామో సాతానుకు దగ్గర అవుతున్నామని అర్థం. చాలా మంది అనుకుంటారు, ఏదో ఒక సాగు చెప్తారు, ప్రార్థనకి రాలేదేంటయ్యా అంటే, మాకు పని ఉండండి, చేరలేదండి, ఈరోజే అనుకోకుండా వేరే ఊరేళ్ళు వచ్చానండి, ఎన్నో కారణాలు చెప్తారు. దేవుడి సహవాసానికి రావడానికి ఎన్ని సాకులు చెప్తారు. దేవదాసయ్య గారు అన్నారు, ఇప్పుడు మీరు చెప్పే సాకులే రేపు మేకులై కూర్చోండి అబ్బాయి అని అన్నారు. ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఆయన త్వరగా వస్తున్నారు, ఇప్పుడు అన్ని సాకులు చెప్పావు, నేను రాకడికి వెళ్ళాలని వెళ్తావు, ఈ లోపల మేకు పట్టుకొని వెనకలావు. మేకు పట్టుకుంటూ వదులుద్దయ్యా, ఏమవ్వాలా? పట్టుకున్నది తెగిపోవాలి. అట్లాగే మీ సాకులు కూడా రేపు ఏమవుతాయి? మేకులే అడ్డుపడతాయి. కాబట్టి ఎన్నో కారణాలు చెబుతారు. దేవుడి మీద ప్రేమ, నిజంగా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా ప్రభుకి నేను ఏమివ్వగలను, ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడం తప్ప అని ఎంతమంది స్తుతిస్తున్నారు వచ్చి. మా పనులు, మా ప్రయాణాలు, మా ప్రయత్నములు, మా కుటుంబం, మా పిల్లలు, ఇవే. దేవుడు చల్లగా చూస్తేనేగా కుటుంబం అయినా, దేవుడు దీవిస్తేనేగా నీ పనులైనా, దేవుడు దీవిస్తేనేగా నీ వ్యాపారం ఉద్యోగమైనా, దేవుడు దీవిస్తేనేగా నీకు ఆరోగ్యమైనా. దేవుడు దీవించకపోతే ఆరోగ్యం ఉంటుందా? దేవుడు దీవించకపోతే నీ వ్యాపారం ఫలిస్తుందా? దేవుడు దీవించకపోతే నీ ప్రయాణంలో నీవు అనుకునేవి జరుగుతాయా? చూడండి, అంతమై మనిషి స్వార్థపూరితంగా అయిపోతుంది. దైవ సహవాసాన్ని దగ్గరించడమే కాక సాకులు చెబుతాడు. ఇవన్నీ సాతాను నేర్పిస్తాడేమో. సాకులు ఎన్నో చెప్తారు, కానీ ఒక్కడ కూడా సరైన కారణం ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎలాగో మనము మరి ఇంటిలో సమాధానము మరి లేకుండా బట్టి కూడా ప్రార్థన నెరవేరుతున్నారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 చదువు. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో పాపురము చేయుడి. కుటుంబం అన్నాక దేవుడు పెట్టిన కుటుంబం, ఎన్నో బంధాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రార్థనకి ఏముండకూడదంట? ఆటంకము కలుగకుండానట్లుగా జ్ఞానం కలిగి ఏం చేయాలంట? నీ యజమానురాలతో మరి కాపురం చేయమన్నారు. అంటే కుటుంబాన్ని కట్టుకోవడం జ్ఞానం కలిగి. దేనికి ఆటంకం కాకూడదంట? ప్రార్థనకి. చాలా మంది జీవితాల్లో ప్రార్థనే ఆటంకం. భర్త ప్రార్థన చేసేటప్పుడు భార్యకి నచ్చదు. భార్య ప్రార్థన చేసింది అనుకో, ఎప్పుడు ఇదే ప్రార్థనేనా అంటే ఆయన టీవీ పెడతాడు, లేకపోతే అప్పుడు ఏదో ఒక కావాలని గొడవ ఎత్తుకుంటాడు. ఇదే అన్నమాట. కాబట్టి ప్రార్థన అంటే ఎవరికి నచ్చదు? ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి. విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త గుణపరచబడతారు. అవిశ్వాసి అయిన భార్య అనుకో, విశ్వాసి అయిన భర్తను బట్టి ఆమె మార్చబడుతుంది. పౌలు గారి ఉద్దేశం. అంతేగాని మరి అలా తృణీకరించకూడదు. కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? మొదటి కారణం ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. కుటుంబం అంతా కలిసి కూర్చొని ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి ప్రార్థన. అప్పుడే మన కుటుంబాలు పచ్చని ఒలీవ చెట్లు వలె మన బిడ్డలు కూడా ఎదుగుతారు. నీ భోజనం పళ్ళ చుట్టూ నా పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నారు. ఒలీవ మొక్కలకు సాగు లేదు. జలప్రళయం వచ్చిన అన్ని మొక్కలు పోయినాయి, కానీ ఒలీవ మొక్క బాగు. అందుకని పావురం ఒలీవ మొక్కను ఏం చేసింది? తుంచుకొని తీసుకొచ్చి. మన పిల్లలు కూడా ఎలా ఉండాలంట? పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. కాబట్టి కుటుంబంలో సమాధానం లేకపోవడాన్ని బట్టి కూడా ప్రార్థన ఏమవుదు? నెరవేరుపురాలు. అంటే అందరూ ఐక్యంగా కూడరు. కుటుంబంలో అందరూ కూడా ఒక మనసు కలిగి ఏం చేయరు? ప్రార్థన చేయరు. ఈ ప్రార్థన చేయాలంటే ఆయన ఒకడు, వీళ్ళందరూ అయితే పిల్లలు అవ్వడు. అవునా? ఇప్పుడు ఫోన్లు వచ్చాక మరి ఎవడు వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటా ఉంటాడు. అన్నం తింటున్నా కూడా ఫోనే, కొనుక్కున్నప్పుడు కూడా పక్కనే ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనప్పుడు ఫోనే జీవితం లాగా అయిపోయింది అనమాట. భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు. కొంతమందికి ఇంకేం అవసరంలా? పనులు కూడా అవసరంలా. ఖాళీ దొరికితే చాలు. ఏం కావాలా? ఫోను ఫోను ఫోన్. ఫోన్నే చేసుకోవచ్చుగా. వివాహం ఎందుకు చేసుకోవాలి? పిల్లల్ని ఎందుకు కనాలి? అవసరమే. దాన్ని అంతవరకు అంతవరకే. అందుకు మించి ఏది కూడా మనం నెత్తిని పెట్టుకోకూడదు. అందుకంట సంకటి ఎత్తినోడిని దించొచ్చు అంట, నెత్తినెక్కినోడిని దించలేము. సాతానుగాడు ఫస్ట్ సంకటి ఎక్కుతాడు. ఆహా బాగా కంఫర్ట్గా ఉంది నాకు వీడి దగ్గర, లేకపోతే ఈ దగ్గర బాగుంది, నాకు ఫోన్ బాగా చూసుకుంటుంది, నా పెట్టేలే అనుకుంటాడు. తర్వాత రోజు మితిమీరిపోయింది, 12 లేదు, 1 గంట లేదు. తర్వాత ఏం చేస్తాడు?
నెత్తికెక్కుతాడు. అందుకని బాగా ఫోన్ చూసే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. 11 అయినా 12 అయినా కూడా నిద్ర పట్టదు. తల బాగా హీట్ ఎక్కిపోయింది. అందులో ఉన్న ఆ స్క్రీను, ఆ లైటింగ్ అంతా కూడా కళ్ళుకి, ఈ మైండ్కి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మైండ్ కూడా పనిచేయదు. ఉండే కొద్దీ చాలా మర్చిపోతూ ఉంటారు, మధ్య మరుపు కూడా వస్తుంది. అందులో ఉన్న రేడియేషన్ మనకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఫోన్ రాత్రి కాలం కూడా మరీ దగ్గర పెట్టుకోకూడదు. కనీసం 3-4 అడుగులు దూరం ఉన్న ఉంచుకోవాలి. కొంతమంది తన దగ్గరే పెట్టుకొని పడుకుంటారు. అందులో ఉన్న రేడియేషన్ మనకి ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి కుటుంబంలో మరి సమాధానం లేకపోవడాన్ని బట్టి కూడా ఇంటిలో ఏమి రాదంటే ప్రార్థనకి నెరవేర్పు రాదు. 4వదిగా మనం చూస్తే అవిశ్వాసముతో కూడిన ప్రార్థన బట్టి కూడా నెరవేర్పు రాదంట. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 9:19. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చింది. దయ్యం ఆయన్ని చూడగానే వారిని విలవిల్లాడించుడు కనుక వాడు నేలపడి వెలుగు మార్చుకొనొచ్చు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు బాల్యము నుండే అనెను. అది వాని నాశనము చేయవలను, తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనాడో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ప్రభు ప్రార్థన చేయగా 28వ వచనంలో, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగారు. శిష్యుల దగ్గర తీసుకొచ్చారు ఆ దెయ్యం పట్టిన పిల్లవాడిని, కానీ శిష్యులు వల్ల కాలేదంట. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు గద్దించాడు. ఎంతకాలం నేను మీతో ఉండేది అని చెప్పి గద్దించి ఆ పిల్లవాడిని బాగు చేశారు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేమెందుకు బాగు చేయలేకపోయాం అని అడిగితే ఏకాంతంగా ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ అవిశ్వాసం వల్లే. దేనివల్ల అంట? మీలో అవిశ్వాసం ఉంది, అందుకని ఏమేం చేయలేకపోయారు, బాగు చేయలేకపోయారు. కాబట్టి యేసు వారు ఎక్కడ అద్భుతం చేసినా వారి విశ్వాసమును బట్టి బాగు చేశాడు. అవిశ్వాసుల మధ్య ఆయన ఏ కార్యమో చేయలేదు. శిష్యుల అవిశ్వాసం వల్ల మోగదేవుని వెళ్ళగొట్టలేక బాగు చేయలేకపోయింది. ప్రభు వారిని గద్దించి ఏం చేశాడు, ఆ బిడ్డని బాగు చేస్తాడు. కాబట్టి అవిశ్వాసం ఉన్నా కూడా ప్రార్థనలు ఏం రాదు, నెరవేర్పు రాదు. కొంతమంది ఒక ఆమంట 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుందంట ఒక అంశం గురించి. చివరికి 3 రోజులు అయిందంట, ఆమె నెరవేర్పు చూడలేదంట. ఆ తర్వాత అంటుందంట, నేను మొదటే అనుకున్నా ఈ అంశం నాకు నెరవేర్పు రాదని నాకు మొదటే తెలుసు, అందుకని పెట్టుకోవడం ఎందుకో. ఏమనుకుందంట, మొదటే ఇది ఎప్పటికీ కాదు, ఇది ఆడవుద్దులే, ఈ కార్యం ఎప్పుడు జరుగుద్దులే అని అనుకుందంట మనసులో. 3 రోజులు అయిన తర్వాత ఏమీ కాలేదంట. అప్పుడు అంటుందంట, నేను మొదటే అనుకున్నా ఇది అవ్వదులే అని. అంటే ఆమెలో ఏముంది, అవిశ్వాసం ఉండే పెట్టుకుంది, కానీ ఏం లేదు, కార్యమో అవల. కాబట్టి అవిశ్వాసులతో మీరు ఏం చేయకూడదంటే అతి ఉండకూడదు, అది ఎంతో అపాయం. అవిశ్వాసకి ఏముండదు, పొత్తు ఉండదు. కాబట్టి అవిశ్వాసులతో అంత స్నేహం పనికిరాదు. వారు నిన్ను ఏం చేస్తారు, నీ విశ్వాసాన్ని లాగేస్తారు. కాబట్టి విశ్వాసులతో సహవాసం చేయండి, ప్రార్థనా పనులతో సహవాసం చేయండి, దేవుడితో సహవాసం చేయండి, వాక్యంతో సహవాసం చేయండి. అంతేకాని వ్యర్థమైన వారితో మరి ఆయా వారితో అవిశ్వాసంతో సహవాసం చేస్తే నీ విశ్వాసం కూడా చిన్నగా ఏమైపోద్ది, జారిపోద్ది. కాబట్టి అవిశ్వాసంతో కూడిన ప్రార్థనకి ఏమి రాదు, నెరవేర్పు రాదు. 5వది, మన మేలు కొరకు కాని వాటి కొరకు ప్రార్థించకూడదు. మనకి మేలు కావాలని చెప్పి కాని వాటి కొరకు ప్రార్థన చేస్తారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, చిన్న బిడ్డ ఉంది. చిన్న బిడ్డ ఏదైనా దీపం వెలిగించారనుకో, అది పట్టుకోవాలని ఆశపడుతుంది. నిప్పులు కనపడ్డాయని కనుక అది పట్టుకోవాలని ఆశపడుతుంది. పాము తేలు వెళ్తుందనుకో, కదులుతా ఉంది కాబట్టి దాన్ని పట్టుకోవాలని బిడ్డ పట్టుకున్నట్టుకో మరి ప్రయాసపడుతుంది. అది పట్టుకుంటే అపాయమని ఆ బిడ్డకు తెలియదు. అలాగే చాలా మంది ప్రార్థన చేస్తారు, అది నెరవేరిస్తే నీకు అపాయం అని దేవుడు తెలుసు, ముందుగా నీకు తెలియదు. ఎవరు తెలుసు, దేవుడు తెలుసు. కనుక అప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తే నా బిడ్డకు అపాయము అని చెప్పి దేవుడు అది చేయడు అనమాట. అందుకని దైవజనులు అన్నారు, మరి ప్రార్థన వినందుకు నా మీద కోపపడవద్దు, నీ మేలుడికి అట్లు చేసింది అని అన్నారు.
కొన్నిసార్లు అది పొందుకుంటే మనకు అపాయం అని దేవుడు అది పక్కన పెట్టేసాడు వినలా. కానీ దాని మీద మనం ఎంతో పోరాడతాం. మన ఇష్టాన్ని ప్రభు గురుతాం. కొన్ని సందర్భాలు ప్రభు నాకు ఈ ఉద్యోగమే కావాలి మా బిడ్డకని కూర్చుంటే దేవుడి చిత్తంలో వేరేది ఉంది. నువ్వు ఇదే కావాలి పట్టుకున్నావు, దీనివల్ల అది అపాయం అని దేవుడు ఏం చేశాడు, ఇది ఆపాడు. అర్థమైందా? కాబట్టి మన కోరిక నెరవేరాలని కాని వాటిని మనం ఏం చేస్తాం, ఆశపడతాం. ఉదాహరణ చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాలు మనం చూస్తే 7-9 వరకు పౌలు గారు మరి ప్రక్కలో ఒక ముళ్ళు పెట్టాడు. దేవుడు ఏం చేశాడంట, సాతాను ఒక ముళ్ళు పెట్టాడు. ప్రభువా ఈ ముళ్ళు తీసేయని చెప్పి ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు ఊహు అన్నాడు. నీ బలహీనం వచ్చిందా, నా కృప నిన్ను బలపరుస్తుంది, నేను అది తీయను అన్నాడు. ప్రభు పౌలు గారు మేలు కొరకే ముళ్ళు ఉంచాడు. ఆయన తీసేస్తే ఈయన ఇచ్చిపోతాడేమో. ప్రభువు 39 కొరడా దెబ్బలు ఒకసారి తింటే పౌలు గారు ప్రభు కోసం 5 సార్లు తిన్నాడు. ఎన్నిసార్లు తిన్నాడమ్మా? 5 సార్లు తిన్నాడు. ప్రభు మరి పౌలు హెచ్చిపోకూడనట్లు ఈ ముళ్ళు అవసరమేనేమో అందుకని ఉంచాడు. అర్థమవుతుందా? కాబట్టి కొన్నిసార్లు మనం అడుగుతాం మన మేలు కొరకు, కానీ అది ఇస్తే నీకు అపాయం అని దేవుడు తెలుసు. అందుకని ఏం చేయడు, నెరవేర్పు రాని. ఇంకా మనం చూస్తే 6వదిగా దేవుని ఆజ్ఞలు నిరాకరించినందున మరి ప్రార్థన నెరవేర్పు రాదు. ఏంటంట, దేవుని ఆజ్ఞలను కూడా చాలా మంది నిర్లక్ష్య పెడతారు, నిరాకరిస్తారు. ఇది నాకు కాదులే అనుకుంటారు. చూడండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 28:9. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. తల్లి ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన చేయము. వాక్యం నాకు చెవికొద్దు అని చెప్పి వినపడకుండా చెవులు మూసుకుంటారు. అంటే వీరికి ఇష్టమైంది అయితే స్వీకరిస్తారు, వీరికి ఆయాసం ఉంది అనుకోవాలి, వద్దు నాకు. ఉదాహరణ కొంతమందికి దర్శనం ఇటువంటి ఇష్టం అవడం, చెవు మూసుకుంటారన్నమాట. ఇది నాకు కాదులే. రాష్ట్ర గారు ఎవరికో చెప్తున్నారు. ఎవరికంట? ఎవరికో చెప్తున్నారు, నాకు కాదు. నువ్వు దేవుడి ఆజ్ఞలు అంట లెక్క చేయకపోతే దేవుడు కూడా నిన్ను లెక్క చేయడంట. ఎవరు లెక్క చేయకపోతే? దేవుడి ఆజ్ఞలు నువ్వు లెక్క చేయకపోతే దేవుడు కూడా నిన్నేం చేయడు, లెక్కలో పెట్టుకోడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడికి మనం ఎప్పుడు కూడా వాక్యానికి విధేయులుగా ఉండాలి. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. చాలా మంది సంఘములో దేవుడికి ఇవ్వటానికి, దేవుడి సహవాసంలో దేవుడి పరిచర్యకి ఇవ్వడానికి చెయ్యి వెనకలాగుతారు. దేవుడి వెనకలాగితే మన పరిస్థితి ఏంటి? అందుకనే పౌలు గారు అంటారు ఈ కొరింథీ సంఘానికి చెప్తూ, మందను కాల్చిన వాడికి మంద పాలు తాగే హక్కు లేదంటారా? చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:7 చదవండి. ఎవడైనాను ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దొడ్డులో కొలుపు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని పొలంలో తినవాడేవాడు, మందలు కాల్చి మంద పాలు త్రాగిన వాడేవాడు. యేసు ప్రభు ప్రధాన కాపరి. కాబట్టి సంఘం ఎవరిది? దేవుడిది. కాబట్టి దేవుడి మందను కాల్చే సంఘము, సంఘ కాపరి ఏం చేయాలా? మంద దగ్గర నుంచి ఆయన పోషింపబడతాడు. కాబట్టి మరి సంఘానికి ఇవ్వటానికి చాలా మందికి వెనకదీస్తారు. అందుకనే సందా నీది కాదంట, ఎవరిది? క్రీస్తు సంఘాభివృద్ధికి చెందుతుంది. సందావేయము విశ్వాసి, నీకు ప్రభు సందావేయుడు, క్రీస్తు ఆరోహి. ఆరోహణ అంతస్తు మనకు రావాలంటే మనం సందా వేయటం కూడా తెచ్చుకోవాలి. వట్టి చేతులతో దేవుడి సన్నిధిలో ఏం చేయకూడదు, కనపడకూడదు. నిర్గమకాండం ఉంటుంది. దేవుడి సన్నిధిలో ఏం చేయకూడదంట, వట్టి చేతులతో దేవుడి సన్నిధిలో కనపడకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని ఆజ్ఞలు మనం నిరాకరిస్తే మనకి ముప్పే. మనం నిరాకరించాం, లక్ష్య పెట్టట్లా, లెక్క చేయట్లా, దేవుడు కూడా మనం లెక్క చేయడు. కాబట్టి మరి కాపరికి మనం ఏం చేయాలా? సంఘము పోషింపబడేది, సంఘము చేత కాపరు పోషింపబడతాడు. చాలామంది ఉంటారు ఆయా రకమైన ఉద్యోగస్తులు, లోక వృత్తులు చేసుకుంటా చేసేవాళ్ళు ఉంటారు. అలా చేసేవాళ్ళు ఉంటారు. సేవ దేవుడి మీదే ఆధారపడి, దేవుని సంఘం మీదే ఆధారపడి బ్రతికేవారు ఉంటారు. కాబట్టి పౌలు గారు చెబుతున్నారు, పౌలు గారి కాలంలో ఆయన గుడారాలు
గుడారాలు ఆయన ఏం చేసేవాడు, డారాలు కుట్టుకుంటూ ఆయన సొంత ఖర్చులతోనే ఆయన సేవ చేశాడు. అప్పటి కాలం పౌలు గారు 3 ఖండాలు తిరిగారు. అలాగా ఆయన సేవ సంచార సువార్త అనమాట. ఆయన ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. ఇక్కడ ఒక వారం నెల రోజులు ఉండేవాడు. ఇక్కడ సంఘాన్ని బలపరిచి మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తారు. అలా చేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మందను కాచి మంద పాలు తాగిన వాడెవరు? కాబట్టి ఖచ్చితంగా సంఘం చేత ఏమవ్వాలా, పాదిరి గారు పోషింపబడాలి. కాబట్టి ఇక ఆయన ఎందుకని లేవీయులకి ఏ స్వాస్థ్యం దేవుడు ఇవ్వాలి. లేవీయులు నా స్వాస్థ్యం అన్నారు. అంటే మనం పాస్టర్ గారు ఎవరు? దేవుడికి పనివారు, జత పనివారు. వారికి ఏ పనులు చేయి కనుక దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి సంఘం కూడా ఏం చేయాలా, పాదిరి గారిని పోషించాలి. ఇంకా గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం 6వ వచనములు, వాక్యోపదేశము చేయడానికి. చూడమ్మా, గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6:6, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగనీయవలెను. వాక్యోపదేశము చేయువాడు, వాక్యోపదేశం పొందువారు. వాక్యోపదేశం చేసేవారంటే ఎవరు? పాదిరి గారు. వాక్యోపదేశం పొందువారు ఎవరు? మీరు. అన్ని పదార్థములు, మంచి పదార్థములు ఏమివ్వాలంట? ఇస్తారా? చూడండి, యూదులు అలా లేదు. యూదులంట సోపులో, జీలకర్రలో, పుదీనాలు అన్నింటిలో కూడా ఏమి ఇచ్చేవాళ్ళంట? 10వ వంతు ఇచ్చారు. ప్రభు చెప్తున్న మాట చూడండి. కావాలంటే దేవుడి వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 23 అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అని ప్రభు మాట్లాడుతున్నాడు. వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉన్నది. ఏం చేయకూడదంట? దశభాగం ఇవ్వండి అంటే అటు మానక ఏం చేయాలంట? విశ్వాసమును, నీతిని, న్యాయమును కూడా మీరు ఏం చేయాలా? అనుసరించాలి. కాబట్టి ఆజ్ఞలు అంటే ఇవన్నీ కూడా మలాకీ గ్రంథం 3:10 అది కూడా ఆజ్ఞే. 10వ వంతు ఏం చేయాలంటే దేవుడికి ఇవ్వాలా. నువ్వు పనికి వెళ్ళినా, నీకు దేవుడు ప్రేమించి నీ దగ్గరికి ఎలా వచ్చినా అది దేవుడు కృప చూపిస్తేనే వచ్చింది. అర్థమైందా? నీ సొంత ఇష్టం చొప్పున రాలా, నువ్వు ఆశపడితే రాలా, నువ్వు ప్రయాసపడితే రాలా. ఎవరి వల్ల వచ్చింది? దేవుడు. పరలోకంలో ఆయన సెలవు ఇవ్వకపోతే భూలోకంలో మనం భోజనం చేసి కూడా తృప్తి పడలేమంట. ఇది చెప్పండి, భోజనం చేసి ఆయన సెలవు లేకుండా అంట భోజనం చేసి కూడా తృప్తి పడలేమంట. ప్రసంగి గ్రంథంలో అంట ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి పడగలవాడేవాడు. భోజనం చేయాలంటే వాడు ఎవరు సెలవు ఉండాలా? కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలు మనం మీరితే దేవుడు మనల్ని కూడా ఏం చేయడు? లక్ష్య పెట్టాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతములు 31వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 31:5 చూసినట్లయితే పేజీ నెంబర్ 387. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్ర సమూహమును బలిపీఠములను దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 31:5. ఆ యాజ్ఞ వెల్లడేయుట తోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసమును, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చి సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞ ఇది కూడా ఒక ఆజ్ఞే. కాబట్టి ఆయన ఆజ్ఞను ధిక్కరించినా కూడా మనకి ఏముండదు? నిరాకరించినందువల్ల కూడా ప్రార్థనకి ఏమి రాదంట? నెరవేర్పు రాదు. చాలామంది ఆజ్ఞలు ఏం చేస్తారు? నిరాకరిస్తారు. నాకు కాదులే అనుకుంటారు. వాక్యం అంటే ఎవరు? దేవుడే. కాబట్టి ఆజ్ఞను మనం ఏం చేయకూడదు? ధిక్కరించకూడదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 17:9. ద్వితీయోపదేశకాండ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం.
నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని ఎలా విచారించవలెనో వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు. కాబట్టి యాజకులు న్యాయం కూడా జరిగిస్తారు. దేవుడి సంఘంలో కొన్ని కుటుంబాలు ఉంటాయి, గొడవలు, గందరగోళాలు. ఇటువంటి వారు కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా ఆయనకి ప్రేరేపిస్తే దేవుడు వారికి మంచి న్యాయం జరిగించి వారిని సమాధానపరుస్తారు. కాబట్టి ఇలాగూ లేవీయులు మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, వారిని హత్తుకొని ఉండవాలని చెప్పి దేవుడి వాక్య లేఖనము సెలవిస్తుంది. కాబట్టి పాద్రి గారిని పట్టించుకోపోవటం కూడా అది కూడా ఆజ్ఞ మేరటమే. కాబట్టి సంఘాన్ని మేపేది కాచేవారు. కాబట్టి ఆ సంఘమును మేపుట కాయుట ఈ రెండు పనులు పాద్రి గారి పనులు. సంఘాన్ని మేపితేనే సంఘం బలంగా ఉంటుంది, కాస్తేనే వారి విశ్వాసం నుంచి ఏమవకుండా ఉంటారో జారిపోకుండా ఉంటారు. కాబట్టి దేవుని ఆజ్ఞలు నెరవేర్చకపోవటం కూడా, వాటిని పాటించకపోవటం దాన్ని బట్టి కూడా ఏమి రాదంటే ప్రార్థనకి నెరవేర్పు రాదు. చివరికి 7వదిగా చూస్తే సమయం అయింది. కాలము పరిపూర్ణం కాకపోతే అంట దేవుడు ఆ ప్రార్థన కూడా నెరవేర్పు రానియట. ఏం కావాలంట? కాలం కూడా పరిపూర్ణం కావాలి. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో 430 ఏళ్ళు ఉన్నారు. ముందే దేవుడు తీసుకురావచ్చుగా. అలా వాళ్ళ యొక్క మరి 400 సంవత్సరాలు వారు అక్కడ బానిసత్వంలో ఉన్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడే స్వయంగా దిగి వచ్చి అది అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి వారిని ఏం చేశాడు? బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు ప్రార్థన నెరవేర్చాలో ఆయనకు తెలుసు. ఉదాహరణ చూస్తే లాజరు చనిపోయి 2 దినాలు అయ్యింది. ప్రభువుకి తెలిసేసరికి లాజరు, ఇదిగో నీ స్నేహితుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, ప్రార్థన చేయమని కబురు వచ్చింది. ప్రభు అప్పటికి 2 రోజులు ఆగాడు అక్కడే. లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 రోజులకు ప్రభు వచ్చాడు. అంటే చనిపోయి ఎన్ని రోజులు అయింది? లాజరు 4 రోజులు అయింది. ప్రభువుకు తెలుసు, ప్రభు ఇష్టంలో ఎప్పుడు లేపాలో ఆయనకు తెలుసు. కనుక 4 రోజులు అయిన తర్వాత లాజరు బయటికి రా అంటే లాజరు బ్రతికాడా బ్రతకలేదా? కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడే ప్రభు ఏం చేశాడు? నెరవేర్పు చేశారు. అందుకని గలతీ పత్రిక 4:4 మనం చూస్తే పాత నిబంధన కాలం భక్తులందరూ కూడా మెస్సయ్య లోకరక్షకుడి వరకు ఎదురు చూశారు. 8,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానము ద్వారా ఈ లోకానికి మరి వచ్చినట్లుగా వాక్య లేఖను మనము గమనించాలి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమును విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. కాబట్టి ప్రార్థన నెరవేరట్లేదయ్యా నాకు అంటానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి ఏం చెప్పాను? మన పాపములే మనకి దేవుడికి అడ్డుగా ఉంది. అందుకే నీ ప్రార్థనకి దేవుడు ఏమివ్వట్లా? నెరవేర్పివ్వట్లా. రెండోది మనం చూస్తే స్వార్థంతో చేస్తారంట ప్రార్థన. స్వార్థంతో చేసిన ప్రార్థనకి నెరవేర్పు రాదు. మూడోదిగా చూస్తే ఇంటిలో సమాధానం లేకుండా ఉంటాన్ని బట్టి కూడా ప్రార్థన ఏం రాదంట? నెరవేర్పు రాదు. అప్పుడు వరకు బాగా కొట్టుకుంటారు, గుద్దులాడుకుంటారు, అరుచుకుంటారు, అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. లేదా అప్పుడు వరకు టీవీల్లో బాగా సినిమాల్లో మునిగిపోతారు, అప్పుడు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. వీటికి నెరవేర్పు వస్తుందా? కాబట్టి ఏమంటారు? కుటుంబంలో సమాధానం. నాలుగోదిగా చూస్తే అవిశ్వాసముతో కూడిన ప్రార్థన చేయడాన్ని బట్టి కూడా ఏమి రాదంట? నెరవేర్పు రాదు. కాబట్టి మనలో అవిశ్వాసం ఉందేమో తొలగించుకోవాలి. దేవుడిని అడిగేటప్పుడంట పూర్ణ మనసుతో అడగాలి. దేవుడు ఇస్తాడు నాకు ఖచ్చితంగా, దేవుడు నా ప్రార్థన నెరవేర్పిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు అడిగే వాటిని ముందుగానే దేవుడు ఇచ్చాడని నమ్మి ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 11:24 ఉంటుంది. మీరు అడుగు వాటన్నిటినీ పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు ప్రభువు వల్ల మీకు దొరుకుతాయి అంట. కాబట్టి నమ్మి ప్రార్థన చేయాలి. అవిశ్వాసం చేస్తే నెరవేర్పు రాదు. ఐదవదిగా చూస్తే మన మేలు కొరకు కాని వాటి కొరకు ప్రార్థన చేయడాన్ని బట్టి రాదంట. మనకు ఉపయోగకరంగా ఉంటుందని నువ్వు ఆలోచన చేసుకొని ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన నెరవేరితే నీకు ప్రమాదం అని దేవుడు ఆఫ్ చేస్తాడు. కాబట్టి అందుని బట్టి నెరవేర్పు రాదు. ఆరోది దేవుని ఆజ్ఞను నిరాకరించినందున ప్రార్థన నెరవేర్పు రాదు. కొంతమంది దేవుడికి ఎన్నో వాగ్దానాలు, లేఖనాలు ఉంటాయి, ఆజ్ఞలు ఇవేమి నెరవేర్చరు. బాప్తిసం తీసుకుంటారు, సంస్కారం ప్రభు బలంలో చేయవేస్తారు, అన్నిట్లో ఉంటారు. కానీ దేవుడికి ఇచ్చేటరికి వెనక్కి లాగేస్తారు. ఇది కూడా ఆజ్ఞే. దశమ భాగము దేవుడికి ఇచ్చిన ఆజ్ఞ.
యూదులు అలా ఇచ్చారు. మనం ఇంకా యేసు ప్రభువుని చూసాం, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నాం, రాకడే సిద్ధపడుతున్నాం. మనం ఇంకా దశమ భాగానికి జోడించే వాళ్ళు ఉన్నారు. దైవజనులు చెప్తూ ప్రతి గృహంలో అంట మదపుటి అనుకుంటుందంట. ఏంటంట? దారిద్ర్యం అనే మదపుటి అనుకంట. ఏంటిదంట అది? దారిద్ర్యము, దరిద్ర దేవత లేదా దారిద్ర్యం అనే మదపుటి అనుకుంటుందంట. దీన్నంట దశమ భాగం అని అంకుశం పెట్టి పొడిస్తే కానీ లేకపోతుందంట. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా అది కదలదంట. సాతాను ఎదురింపులు చెప్పినా కదలదంట. నువ్వు ఏం చేసినా అది కదలదంట. చేయాల్సింది ఏంటి? దశమ భాగం అని అంకుశం పెట్టి ఏం చేయాలి? దాన్ని సోలం పెట్టి పొడిస్తే లేచి పరిగెత్తుతుంది. చాలామంది యువకే దీవెన పొందుకోలేకపోవడం. కాబట్టి ఈయుడి మీకు ఇవ్వబడునన్నారు. దేవుడికి ఇస్తే దేవుడు కూడా మీకు ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవుడిని ఇవ్వకపోతే దేవుని దగ్గర నుంచి దీవెన కూడా మీకు రాదు. అడుగుడి మీకు ఇవ్వబడు. నువ్వు వెతకుడి, నువ్వు ఇచ్చావు. అడుగుడి, దేవుడు అడిగావు, నువ్వు ఇచ్చాడు. నువ్వు ఆయన వెతకాలి నమ్మకంగా. దేవా, నేను అడిగింది నువ్వు ఇచ్చావయ్యా, నా జీవితకాలం నేను వెంబడిస్తానయ్యా, నేను వెతుకుతానయ్యా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఏం చేయాలి? మీ దేవుడని యెహోవాని వెతకాలి. తట్టుడి తీయబడు. అప్పుడు నువ్వు వెనక్కి వెతికితే ఆయన నీకు అడిగింది ఇచ్చాడు. నువ్వు నమ్మకంగా వెతికితే నువ్వు ఎప్పుడు తట్టిన ప్రార్థనలో ఆయన నీకు ఇస్తాడు. తట్టుడి మీకు అమ్మటే ద్వారం తెరుస్తాడు. ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వే నాకు దిక్కు. అమ్మటే ఆయన ద్వారం తెరుస్తాడు. తట్టుడి మీకు, నువ్వు అడిగితే ఇచ్చాడు. నువ్వు నమ్మకంగా వెతికితే నీకు కావాల్సినప్పుడు తడితే ఆయన ఇస్తాడేవాడా? తీయబడు. ద్వారాలు మూసుకోకూడదు. అడ్డు, మన పాపములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఏం రావట్లేదు. ఇవ్వడానికి అడ్డు ఉంది, ఏం చేయాలి? కాబట్టి ప్రియమైన వాళ్ళ 7వదిగా మనం చూస్తే కాలము పరిపూర్ణం కాకపోతే ఏమి రాదంట? నెరవేర్పు రాదు. 7 కారణాలను బట్టి ప్రార్థన నెరవేరదు. అది నెరవేరాలంటే మనలో పాపాలు తొలగించుకోవాలి. మనం కూడా పూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయాలి, అవిశ్వాసంతో చేయకూడదు. ఇంకా మనం చూస్తే స్వార్థంతో చేయకూడదు. ఇంకా ఇంట్లో సమాధానంతో చేయాలి ప్రార్థన. సమాధానం లేకుండా చేస్తే నెరవేర్పు రాదు. కాబట్టి దురుద్దేశంతో అడుగుతారు కొంతమంది, అలా కూడా అడగకూడదు. ఇంకా మనం చూస్తే మరి ఆజ్ఞలు ధిక్కరించి అడగకూడదు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు నెరవేర్పు చేస్తాడు. అటు గొప్ప స్థితి ప్రార్థన భారం కలిగి విశ్వాసంతో చేయడాన్ని బట్టి ప్రభు మన ప్రార్థనకు నెరవేర్పు కలిగినట్లుగా ఈ లోపాలను దిద్దుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన శుభాగ్యములు అందుకోగల స్థితి ప్రభు మెల్లరకు దయచేయును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో బదిలిపరచును గాక. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి, మీకు వందనాలు. చెప్పండి, వాక్యం పెట్టి హృదయాల్లో ముద్రించుము, నూరంతులుగా ఫలింప చేయమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.